ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే. గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు. ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చెప్పిన టెరాసిస్ అంటూ చూస్తా ఉన్నాం. సో టెరాసిస్ ఏదైతే ధరణి డిజైన్ చేసిందో వెబ్సైట్, దాని వెనకాలంతా టెరాసిస్. సో ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చెప్పిన టెరాసిస్ అంటూ చూస్తున్నాం. సో ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే. ఎవరు? ధరణి ఇది పోర్టల్ని డిజైన్ చేసినటువంటి టెరాసిస్ కంపెనీ ఈరోజు చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూపిన సంస్థ మార్చిన భూముల వివరాలు సర్కారుకు అందేత. ధరణికి ముందు పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలు, ధరణి వచ్చాక పట్టా భూములు 1.55 కోట్ల ఎకరాలు, కొత్తగా పెరిగిన పట్టా భూములు 25 లక్షల ఎకరాలట. ఏ భూములు తగ్గాయి? ప్రభుత్వ అటవీ దేవాదాయ వ్యవస్థ వక్ఫ్ భూములు తగ్గాయంటూ కనబడతా ఉంది. సో మొత్తానికైతే టెరాసిస్ సంస్థ దీనిపైన ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్తోంది. ధరణి పోర్టల్లో భూముల వివరాలను మార్చినట్లుగా గతంలో ఆ పోర్టల్ నిర్వహించినటువంటి టెరాసిస్ కంపెనీ అంగీకరించింది. అధికారుల ప్రమేయం లేకుండా, వారి వేలిముద్రలు, క్షేత్రస్థాయి రిపోర్టులతో సంబంధం లేకుండా బ్యాక్ ఎండ్లో ఈ వ్యవహారం నడిపినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించింది. గత ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలతో పాటు అప్పటి సిఎస్ నుంచి కొన్ని మెయిల్లు వచ్చాయని, దాంతో ఆ భూముల వివరాలు ఎలా మార్చాలని చెబితే ఆ రకంగానే మార్చామని ఒప్పుకుంది. గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైతున్నారో మరి వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి. ఎవరు? నాకు తెలిసి సోమేష్ కుమారే అయి ఉంటాడు. సో ఆ డేటా వివరాలు ప్రస్తుతం ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తెచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అష్యూరెన్స్ సెంటర్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలు అప్పగించిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఆ జిల్లాలోనే ఎక్కువట ధరణి పోర్టల్లో బ్యాక్ ఎండ్లో మారిన భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోనే అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అర్థమైంది కదా? సిద్దిపేట ఎవరిది? హరీష్ రావుది. సిరిసిల్ల ఎవరిది? కేటీఆర్ది. ఇవన్నీ కనబడతా ఉంది. సో ఆయా జిల్లాల్లో భూముల రేట్లు కోట్లలో ఉండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అత్యంత విలువైనటువంటి 100 ఎకరాల వివాదాస్పద భూములు, అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాలు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఎనిమిస్ ల్యాండ్స్ను పట్టా భూములుగా మార్చినట్లు చెబుతున్నారు. ధరణిలో జిల్లా కలెక్టర్ రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్ల భూములను కూడా టీజీటీఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇవేవి అధికారికంగా రికార్డు కాలేదు. అప్పటికే విఆర్ఓలు తొలగించడంతో పాటు తహసీల్దార్లు, ఆర్డీఓలకు ధరణిలో యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలు బయటికి రాలేదు. ధరణి వ్యవస్థ పూర్తిగా టెరాసిస్ కంపెనీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ అనుసరణలో వెళ్ళిన టైంలో మార్పులన్నీ జరిగిపోయాయి. సో మరి టీఎస్సీటీఎస్ గతంలో వచ్చినటువంటి చైర్మన్గా ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా విచారిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ వ్యవహారాలు చూసిన టెరాసిస్ కంపెనీ బ్యాక్ ఎండ్లో భూముల వివరాల్లో మార్పులు చేశామని ఒప్పుకున్నట్టు తెలిసింది. కొన్నిసార్లు ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్, తెలంగాణ టీఎస్టీఎస్ నుంచి పలు భూముల్లో మార్పులు జరిగాయని ప్రభుత్వం నివేదించింది. ఏ భూముల వివరాలు మారాయనే దానిపై రెవెన్యూ శాఖ లోతుగా స్టడీ చేస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు పెడితే మరిన్ని అవకతవకలు ఆధారాలతో సహా బయటపడతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చూడండి, ఇష్టారీతిగా గతంలో మనం చాలా చెప్పినాం, ఈ ధరణి తోటి లక్షల ఎకరాల భూములను వీళ్ళు మార్చుకున్నారు అని గతంలో చెప్పాం. సో ఇప్పుడు ఆ భూములు ఏవి? ఆ ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు కదా, ఎక్కడెక్కడైతే భూములు మార్చారో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇది 100% చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. చేస్తేనే క్రెడిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జియో బయటికి రాకుండా టీజీటీఎస్కు బాధ్యతలు ఉంటాం. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ టీజీటీఎస్ స్పెషల్ కమిషనర్ టీజీ వెంకటేశ్వరరావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ఎలాంటి సంబంధం లేకపోయినా ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. ఈ మేరకు 2020 సెప్టెంబర్ 10న ఎవరు? వెంకటేశ్వరరావు ఎవరు? ఆయన వెలమ, ఆయన ఇంకెవరు ఉంటారు? కానీ ఈ జియో విషయం అప్పట్లో బయటకు రానివ్వలేదు. సాధారణంగా ఏదైనా డిపార్ట్మెంట్లో కొత్త సాఫ్ట్వేర్ యాప్ను అందుబాటులోకి తెస్తే అందులో టెక్నికల్ వ్యవహారాలు, సైట్ ప్రాబ్లమ్స్, కొత్త అప్డేట్స్ వంటి సమయంలో మాత్రమే ఐటీ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటారు. కానీ ధరణి పోర్టల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. అంతకు ముందున్నటువంటి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించినటువంటి ఐటీ శాఖ పరిధిలోని టీజీటీఎస్ కేవలం వెండర్మెంట్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, బ్యాండ్ విడ్త్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ వంటి టెక్నికల్ అంశాలు చూసింది. వీటికి సంబంధించి కూడా రోజువారీగా సీఎంఆర్ఓతో సంపాదించి CCLAలో రిపోర్ట్ చేశారు. కానీ ILNRS సైట్ ఎప్పుడైతే ధరణిగా మారిందో అప్పటి నుంచి దాన్ని పూర్తిగా ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని టీజీటీఎస్కి అప్పగించేశారు. రికార్డులు మొదలు ధరణిలో మార్పులు చేర్పులు అన్నీ టీజీటీఎస్ ఆధ్వర్యంలోనే కొనసాగేవంటూ చూస్తూ ఉన్నాం. సో
గతంలో చెప్పినాం మనం, ఎన్నో రకాల స్టోరీలు చేసినాం. అరే ఈ ధరణి తోటి లక్షల ఎకరాల భూములు కేసీఆర్ కుటుంబం తింటా ఉన్నదని చెప్పినాం. సో అది ఆ టెరాసిస్ కంపెనీ ఒప్పుకుంది. టెరాసిస్ అంటే అంత పెద్ద డ్రామా, అది కూడా వాళ్ళకి సంబంధించి తేజరాజు సంబంధించినటువంటి వాళ్ళే, ఆ కేటీఆర్ దోస్తులు ఎవరుతుండ్రో తేజరాజు లాంటి వాళ్ళే దానిలో ఉన్నారనేది చాలా స్పష్టంగా గతంలోనే చెప్పినాం. సో ఈ బయటపడ్డది అంటే 100% దీనిపైన మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా తనకు అడ్వాంటేజ్ మార్చుకుంటారా, లేకపోతే దీన్ని చాలా సీరియస్ తీసుకుంటారా చూడాల్సిన అవసరం అయితే ఉంది.